షుగర్ ఫ్రీ రైస్ సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. ముందుగా తలకాయ వార్తలు చూద్దాం, అటెన్గా వార్తలకు పోదాం. తొక్కిసల ఆటలో పోయిన పానం చేయాలన్నట ఈ కుటుంబానికి న్యాయం. కట్టిస్తారు ఇందిరమ్మ ఇల్లు, బుక్ చేసేందుకు జల్దిన బయలుళ్ళు. అరెస్ట్ చేసిర్రు బీఆర్ఎస్ వాళ్ళను, ఇది కుట్ర అంటుర్రు సర్కారోళ్ళను. రీల్స్ అయ్యింది వైరల్, సారీ చెప్పింది చెల్లెలు. ఒంటరి పురుషులకు ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాలి అంటన్న మలయ మామ. ఇక మా మోదవారి మలయ మామను పిలుద్దాం. మామా, ఓ మామా. వామ్మో, మా మామని పిలిస్తే భూతం వచ్చిందేంది? వామ్మో, నాకు భయం అవుతుంది. అబ్బా ఎవరన్నా రారా నా దగ్గరికి, ఈ భూతం పాడగా నా మీదకే వస్తుంది కదా. ఓ అమ్మో, నేనే బుజ్జి మీ మల్లయ్య మామను. ఓ మామ, నీకేం పోయే కాలమే గట్ల తయారైనవేంది? నేను కావును భూతం అని అనుకున్నాను. ఏందే కొండ్రిస్ మొక్కందానా? ఎన్నే భూతం అంటావానే? 3 బాటల కాడ దించిపోసిన బువ్వ తినేదానా? మరి భూతం కాకపోతే ఏంది మరి? ఆ అవతారం ఏంది, ఇషామేంది చెప్పు మామ. ఏసేం కాదే బుజ్జి, పెళ్లి చేసుకుందామని ఇట్లా తయారైనా. మంచిగున్నానా? ఏంది పెళ్లి చేసుకుంటావా? నీకు గీ వయసులో ఏం పోయే కాలమే మావా. ఇప్పుడు పిల్లనే వాళ్ళు ఇస్తారు చెప్పు, నీకు ఏడ దొరుకుతుంది? ఎందుకు దొరకది? గంటకు తగ్గ పొంత మాగ దొరుకుతుంది. మామా, నువ్వు వయసు మీద ఉన్నప్పుడే 4 పెళ్లిళ్ళు చేసుకున్నావట. 4 రోజులకు మించి ఒక్కళ్ళు కూడా ఉండలేదట కదా. 4 రత్తలు ఎందుకు పోయిండ్లు? గీ వయసులో నీకు పెళ్లి ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? ఇందిరమ్మ ఇల్లు కోసమే బుజ్జి. ఏంది ఇందిరమ్మ ఇల్లు కోసమా? నీ పెళ్లికి ఇందిరమ్మ ఇల్లుకి ఏం సంబంధమే? అరే నీకు ఏ ముచ్చట సక్కగా తెలియదు. నీకు ఆర్తలు చదివే నౌకరే వలిచ్చిల్లే. ఇయ్యాలటి నుంచి ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసేటందుకు ఏదో మొబైల్లో యాప్ తయారు చేసిందట కదా. అవు నిజమే. ముందుగా ఇల్లు జాగున్న పేదోళ్లకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు ఇస్తారట. ఇక అటెన్క జాగలేని వాళ్ళకు ఇల్లు జాగిచ్చి ఇల్లు కట్టిస్తారట. నీకు గుంట జాగ ఉన్నది కదనే, నువ్వు కూడా అప్లై చేసుకో. కోడి మేడదానా, అన్ని మంచిగానే చెప్పినావు కానీ అసలు ముచ్చట మర్చిపోయినావు. అసలు ముచ్చట్నా? ఏం మర్చిపోయినా మామ? సర్కారులు పెట్టిన రూల్ ప్రకారంగా నేను పేదరికంగానే ఉన్నా. గుంట జాగ కూడా ఉన్నది నాకు. నాకు ఇల్లు లేదు, పరదలు కట్టుకొని తడకల గుడిసెలనే ఉంటాను గాని. మరి ఇంకేంది, ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. అరే నీకు మెదడు మోకాళ్ళు ఉన్నదా అనే పోరి? ఇందిరమ్మ ఇల్లు ఆడోళ్ళ పేరు మీద ఇస్తారట. నేను ఉంటారు కానీ నేనే, నాకు పిల్లమే లేదా? అది ఇందిరమ్మ ఇల్లు రాదన్నట్టే కదా. కేసీఆర్ గవర్నమెంట్లా 3 ఎకరాల భూమికి దరఖాస్తు చేసుకుంటేనేమో ఒంటరి కానివి నీకు భూమి ఎందుకు అన్నారు. దళిత బంధుకు అప్లై చేసుకుంటేనేమో అరే పిల్లమే లేదు, ఒంటరి కానివి నీకు దళిత బంధు ఎందుకు అన్నారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా ఆడోళ్ళ పేరు మీదనే ఇస్తే నాకు పిల్లమే లేనప్పుడు నాకు ఇందిరమ్మ ఇల్లు రానట్టే కదా. ఇక అందుకే నా పిల్ల పేరు మీద నా ఇందిరమ్మ ఇల్లు వస్తుంది కదా అని పెళ్లి చేసుకుందామని పిల్లని చూస్తూ పోతానే. అవు మామా, నువ్వు అన్నది కూడా నిజమేనే. చేయి పార్టీ సర్కారు వాళ్ళు పెట్టిన రూల్స్ ప్రకారము అన్ని అర్హతలు నీకు ఉన్నాయి. కానీ ఆడోళ్ళ పేరు మీదనే ఇల్లు ఇస్తామంటే మాత్రం నీకైతే రాదు. అబ్బా బుజ్జి, మీ ఆఫీస్ లెవెల్ అన్న పిల్లుంటే చూడరాదు. సీసీ, నీకు పిల్లని అడిగితే నా ఇజ్జతే పోతుందే మామ. ఎందుకే పోరి, నేను అన్నగలేనా? నాకేం తక్కువ? అయినా నీకేం తక్కువనో 4 రత్తలు ఇడిచిపెట్టి పోయినప్పుడే అర్థమై ఉంటది. కానీ అయినా నీకు ఇప్పుడు పిల్లని ఎవరు ఇస్తారు? అయినా గీ ఏజ్ వచ్చేదాకా పెళ్లి చేసుకోకుండా ఎవరు ఉంటారు చెప్పే మామ? అంటే నాకు పెళ్లి కాదు, నాకు పెళ్ళం రాదు, ఇక నాకు ఇందిరమ్మ ఇల్లు రానట్టేనా? చూసిండ్రా ముఖ్యమంత్రి సారు, ఇందిరమ్మ ఇల్లు దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు మొదటి విడతల ప్రాధాన్యత ఇచ్చినట్టుగానే ఇక ఒంటరి పురుషులకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాలి అని అంటుండ్రు. సినిమాలు చూసి ఖరాబ్ అవుతున్నారు అనేది ముచ్చట మర్చిపోయి ఇప్పుడు సినిమాలు చూడనీకి పోతే పానాలు పోతున్నాయి అనేది ముచ్చట. ఇక ఈవెంట్లని, బెనిఫిట్స్ షోలని, కొత్త కొత్త పేర్లన్నీ పెట్టి సినిమాల మీదకి మలుపుతారు పబ్లిక్ ఆలోచనను. ఇక గా వీడియోలు అన్నీ చూసి సినిమాలకు ఎగబడి ఉరుకుతా ఉంటారు. అయితే గీడ కూడా సినిమా చూద్దామని పోతే ఎంత పనైంది చూడుర్రి.
అబ్బా పుష్ప ఎంత పని చేస్తివి అబ్బా, అడిగేస్తివి ఆగం చేస్తివి, రెచ్చగొడితివి పానం తీస్తివి. ఇప్పుడు సినిమాల హీరో అయితివి, బయటకు వచ్చేసరికి జీరో అయితివి. పబ్లిక్ ని రెచ్చగొట్టి పైసలు సంపాదించుకోనికి పానం పోయే కాడికి తెస్తివి. నీ సినిమాకు బ్యానర్లు, పూలదండలు, పాలాభిషేకాలు, ర్యాలీలు తీసి జై జై ఐకాన్ స్టార్ అని రొమ్ములు గుద్దుకునే నీ ఆర్మీని అంతా పోలీసులతోని ఈ పంతా సాపు చేపిత్తివి. ఈవెంట్స్ పేరు పెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చి జనాన్నంతా నీ వైపు తిప్పుకొని సినిమా రిలీజ్ డేట్ కంటే ముందుగాల రాత్రి బెనిఫిట్ షోలు అనేసి పైసలు సంపాదించుకోవాలనే ప్లాన్ బాగానే ఉంది గానీ గది అర్థం కాని జనాలు తొక్కిసలాటలా పానాలు పోగొట్టుకోవట్టే. సినిమాల పబ్లిక్ పానం కాపాడి హీరో అయ్యి బయట పబ్లిక్ పానం తీసిన విలన్ అయినవు. నువ్వెంత నటించినా, సినిమాల ఎంత గ్రాఫిక్ పెట్టినా, ఎన్ని కోట్లు సంపాదించినా పోయిన పానం తీసుకురాగలవా పుష్ప? నిన్న ఆర్టీసీ రోడ్ సంధ్య థియేటర్ కాడ బెనిఫిట్ షోలు ఎత్తే సినిమా చూసేందుకు అల్లు అర్జున్ వచ్చిండు. అభిమానులంతా ఒక్కసారి ఎగబడేసరికి రేవతి అనకి అక్క ఆన్నే తొక్కిసలాటలా పానం కోల్పోయింది. ఇలా కొడుకు కూడా ఊపిరాడకపోతే సిపిఆర్ చేసి దవాఖానలకు వేసుకోపోతే ఆయన పరిస్థితి కూడా విషమంగానే ఉందంట. ఇక్కడ అక్కడ నుంచి ఒక మౌనికా మేడం అని ఇక్కడ నిమ్స్లో ఉన్నారు, నిమ్స్కి వచ్చేసేయండి అని కాల్ చేశారు. ఇమీడియట్ కాల్ చేస్తే ఇక్కడ వచ్చి చూస్తే మొత్తం ఇట్లా వెంటిలేటర్ మీద పెట్టారు. ఒక 48 అవర్స్ అయితే తెలుస్తుంది అది ఇది అని ఆ హాస్పిటల్లో మాట్లాడుతుంటే 2 o'clockకి ఆ మేడం పిలిచి ఇట్లా ఇట్లా గాంధీలో ఉన్నారు, ఇట్లా ఎక్స్ప్రెస్ అయిపోయారని చెప్పారు. ఈ బెనిఫిట్ షోలను బంద్ పెట్టాలని విద్యార్థి సంఘములు ధర్నాలు చేసిర్రు టాకీసు ముంగట. పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోయిర్రు. అదే అల్లు అర్జున్ అర్ధరాత్రి వేలాది మంది ఈ ప్రేక్షకులు వచ్చి థియేటర్కి వచ్చేటువంటి క్రమంలో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడి లాఠీ చార్జ్ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మీకు తెలిసినా సరే అనుమతులు ఇచ్చి మరి మీరు దగ్గరుండి వారికి బందోబస్తు కల్పించి మరి ఇలాంటివి చేయడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతా ఉన్నాయని చెప్పేసి ప్రగతిశీల ప్రయాసమే విద్యార్థుల ఐక్యతగా మేము ప్రకటించడం జరుగుతూ ఉంది. తక్షణమే ఈ మహిళ మృతికి సంబంధించినటువంటిది అల్లు అర్జున్ గారు బాధ్యత వహించాలని చెప్పేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి పీడీఎస్గా మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. దీనిపైన న్యాయమైనటువంటి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పేసి పీడీఎస్గా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. పోలీసు వాళ్ళు అయితే థియేటర్ యాజమాన్యం పైన కేసు రాసిర్రు. ఇంగిటు జగనన్న ఫోటో వేసి ఫ్లెక్సీలు కట్టి కొత్త తలకాయ నొప్పి తెచ్చిర్రు ఆంధ్ర మాజీ ముఖ్యమంత్రికి. దిక్కు రేట్లు పెంచి దోసుక తినబట్టి ఇంకో దిక్కిట్లా అభిమానంతో పానాలు తీయబట్టే. ఇంత జరిగినా సర్కారు వాళ్ళు అయితే సప్పుడు చేస్తలేరు. ఎంత రేట్లు పెంచడానికైనా పర్మిషన్ ఇవ్వబట్టే. అవు యువత అంతా సినిమా షికార్లు అనుకుంటే అట్లనే ఉండాలని చూస్తున్నట్టుంది సర్కారు. ఖాళీగా ఉంటే రాజకీయాల మీద ఆలోచన చేస్తారు. వాళ్ళు రాజకీయాల మీద ఆలోచన చేస్తే మా కృషి కూలిపోతుందని వాళ్ళ భయం వాళ్ళది. కడుపుకొచ్చేదా కాలుకొచ్చేదా 4 వద్దులు ఆగి చూస్తావాయే. కొంపలు అంటకపోయేదేముందుల్లా. తిన్నా తినకున్నా ఉన్నా లేకున్నా దేశంలో ఎన్నో సమస్యలున్నా యువతకు సినిమా అంటేనే పిచ్చి అయిపోయింది పో. ఇదే ఆసర చేసుకున్న హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్, హీరోయిన్లు కోట్లకు పడిగెత్తుతున్నారు. ఇంకెప్పుడు సో ఎత్తదో ఈ జనాలకు. మన జీవితాల్లో మనకున్న 2 పెద్ద పనులు ఏంటి అని అంటే ఇల్లు కట్టుడోటి, పెళ్లి చేసుడోటి. ఇక పెళ్ళి అంటే అటో ఇటో ఆ బాధో ఈ బాధో పడి అప్పు తెచ్చో రూపాయి ఎక్కువనో తక్కువనో బతిమ్లాడో ఎట్లో గట్లా లగ్గం చేస్తాము. కానీ ఇల్లు విషయానికి వచ్చేసరికి గట్లు ఉండదు కదా. అగో అందుకనే సర్కారు వాళ్ళు ఈ ఆలోచన చేసిర్రు పబ్లిక్ ఆసరైతేందుకు. ముచ్చట ఏందో ఎరికేనా చూడుర్రి. హనుమంతులు లేని ఊరుండదు, ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు కూడా ఉండదు అంటారు కదా. ఇక ఇప్పుడుకి ముచ్చటిన్నాక ఇందిరమ్మ ఇల్లు లేని గూడెం కూడా ఉండదంటారులా. అవు మరి సర్కారోళ్ళు గృహజ్యోతి పథకం కింద పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించే కార్యక్రమం సురువు చేసిండ్రు. పేదోళ్ళని అర్థం చేసుకున్నది కేవలం ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వమేనట. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు కదా. అగో గందుకే 2004 నుండి 2014 సంవత్సరం దాకా 25,04,000 ఇండ్లు కట్టించిండ్రట ఉమ్మడి ఆంధ్రప్రదేశంలో చేయి సర్కారోళ్ళు. 10,000 రూపాయలతోని మొదలు పెట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకం ఇప్పుడు 5 లక్షల దాకా తెచ్చిండ్లు. 4,000 రూపాయల నగదుతో మొదలైన ఇందిరమ్మ ఇల్లు కాలక్రమేణా రాజశేఖర రెడ్డి గారు వచ్చే వరకు 1,25,000కు పెరుగుకుంటూ వచ్చింది. ఈరోజు ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. ఎందుకంటే ఈరోజు పెరిగిన ధరలు పేదవాడి అవసరాలను దృష్టిలో పెట్టుకొని
ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి వాళ్ళకి ఇండ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం అండగా నిలబడాలన్న ఆలోచనతోని ఈ పథకాన్ని తీసుకొచ్చినాం. ఇదే కాదు, గతంలో ఇందిరమ్మ ఇండ్లు కొన్ని లోన్ల ద్వారా పేదలకు ఇచ్చిన ఇండ్లు ఉన్నాయి. ఆ ఇండ్లకు కూడా వాళ్ళ లోన్లు ప్రభుత్వమే తీర్చి ఈరోజు 7,000 మంది కుటుంబాలకు ఆ లోన్ల నుంచి కూడా విముక్తి కలిగే నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళ సొంత ఇంటి కళ ఈరోజు వాళ్ళకు రుణ విముక్తి చేయడం ద్వారా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారట. ఇక గట్లనే ఐటీడీ ప్రాంతాలల్లో, ఆదివాసీ గూడాలల్లో, గిరిజన తండాలల్లో ఈ 3,500 ఇండ్లు కాకనే అదనంగా ఇస్తారట. ఇట్లా రాష్ట్రం మొత్తంలో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు కట్టించేందుకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ సారు ఈ ప్రత్యేకమైన ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్ను ఓపెనింగ్ చేసిండు. అటెంకాయగో ఇట్లా డబ్బతోని తయారు చేసిన ఇల్లు చూపెట్టుకుంటా ఇంట్లో బెడ్రూము, హాలు, వంట రూము, బాత్రూము ఎక్కడెక్కడ ఉంటాయని కుద్దుగా చూపెట్టిండు. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తారట. మరి అయితే ఈ 5 లక్షల రూపాయలు మాత్రం ఒక్కసారి ఇయ్యరట. ముందుగాల బేస్మెంట్ లేపినాక కొంత, సజ్జ లేవలు గోడలు లేపినాక కొంత, దర్వాజా ఎత్తినాక కొంత, స్లాబ్ వేసినాక కొంత, ఇల్లు మొత్తం పూర్తి రంగులేసి ఇళ్ళకి వచ్చేటప్పుడు కొంత, మొత్తం 4 విడతలుగా 5 లక్షల రూపాయలు ఇస్తారట ఇందిరమ్మ ఇల్లు పేరు మీద. పోయిన సర్కారు 70 ఇల్లు అద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లే ముద్దని, అల్లుడత్తే ఏడ వండుకోవాలి, కోళ్ళ నీడగా అమ్ముతారని గప్పాలు కొట్టి నడిమిట్లనే చేతులు ఎత్తిండ్రు. మరి చేపార్టీ సర్కారన్న పేదలకు ఇల్లు కట్టించే పథకాన్ని కోసెల్లదిస్తుందో లేదో చూడాలి మరి. వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ రైస్ వారి షుగర్ ఫ్రీ రైస్ సమర్పించు బరాబర్ ముచ్చట్లు. ఇన్నొద్దులు సినిమాలల్లా, సీరియల్లల్లా యాక్టింగ్ చేసేటోళ్ళని చూసినాం. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో యాక్టర్లు అయ్యర్రబ్బా. నటించమంటే ఒక్కొక్కరు జీవితాండ్రు పోన్రి. ఇక సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. ఫోన్ తెరిస్తే చాలు సినిమా వాళ్ళ కంటే లోకల్ వాళ్ళు నటించేటోళ్ళే ఎక్కువైతాండ్రు. ఈ రీల్స్ పిచ్చి ముదిరి పానాలు పోవుడు కూడా చూసినాము. కానీ ఇప్పుడు ఇది వేరే చూడుర్రి. ఈ పోరగాళ్ళ చేతుల పోనుంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టేనబ్బా. పెళ్లి లేదు, సాగు లేదు, పండుగ లేదు, పబ్బం లేదు, గుడి లేదు, బడి లేదు. ఏడ పడతాన్నే ఫోన్ తీసుడు, కెమెరా ఆన్ చేసుడు, రీల్స్ తీసుడు. ఆ వీడియోను సోషల్ మీడియాలోకి ఇడిచి చిన్న ముడుసుడు కాదు, లైకులు, కామెంట్లు వస్తుంటే రెబల్ స్టార్ తోనే పోటీ పడుతున్నారు. ఫాలోయింగ్ పెంచుకున్నట్లా ఒక్క డైలాగ్ తోని నైట్ కు నైట్ స్టార్ అయిన వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. అగో గట్లనే ఈ వీడియోతోని స్టార్ అయిపోదాం అనుకుంది ఈ బుజ్జి. ఇట్లా తిరుమల కొండ మీనికెక్కి దెబ్బలు పడతాయిరో నీకు దెబ్బలు పడతాయిరో, కిస్ కిస్ కిసక్, కిస్ కిస్ కిసక్ అనుకుంటా డాన్స్ చేసి వాళ్ళ అవ్వయ్యతోనే దెబ్బలు వాడి కాడికి తెచ్చుకుంది ఈ బుజ్జి. అగో గట్ల భక్తులు పవిత్రంగా కొలుసుకునే గుట్ట మీద గిట్ల కిసిలాంటి పాటలేంది అనుకుంటా నెటిజనాలంతా నెత్తిమిన మొట్టికాయలే పట్టిరు ఈ వీడియో వైరల్ అవుతోని. ఈ వీడియోకు లైకులు, కామెంట్లతో పాటు తిట్లు కూడా బగ్గనే వచ్చినాయి. వ్యూస్ కోసం అని రీల్ చేస్తే వైరల్ అయ్యి ఇన్స్టానే డిలీట్ చేసే కాడికొచ్చే కదరా దేవుడా అనుకుంటా పొద్దుగాల మళ్ళా ఈ వీడియో తీసింది. ఏదో తెలిసో తెలియకుండా నా తప్పు చేశాను, నాకు తెలీదు ఇలా చెడ్డగా వెళ్తుంది అనేసి. ఏదో క్లైమేట్ బాగుంది కదా, ఆ రీల్ ట్రెండింగ్ లో ఉందని అలా చేసేసాను. ఇంకోసారి ఈ తప్పు చేయనని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. దయచేసి ఈ తప్పును క్షమించండి, ఇంకెప్పుడు ఇలా చేయను. నన్ను చూసి ఎవరైనా అలా చేయాలనుకుంటున్నా దయచేసి అలా చేయకండి. ఇంకోసారి ఇది చేయనని నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి. అగో ఇన్నర్ కదా, ఏదో క్లైమేట్ బాగుందని చేసిన, క్షమించిర్రి, నా లెక్క ఇంగోలు చేకుర్రి అనవచ్చింది. దేనికైనా ఓ సమయం ఉండాలి, సందర్భం ఉండాలి గాని ప్యాన్ ఇండియా సినిమా రేంజ్ లో ఊహించుకొని ఏది పడితే అదే, ఏడ పడితే అనే వీడియోలు గిస్తే గిట్నే ఉంటది. మరి పైలంగుండుర్రి, చేతుల ఫోన్ ఉంది కదా అని ఏది పడితే అదే వీడియోల గురించి సోషల్ మీడియాలో గిడిచి నవ్వుల పాలు కాకుర్రి. తెలంగాణలో
పోలీస్ మంత్రి లేకపోయినా పోలీసులు అయితే బాగా స్ట్రిక్ట్ గా పనిచేస్తున్నట్టుగా ఎంత పెద్ద లీడర్ అయినా అల్కగా కేసు బుక్ చేస్తాండ్రులా, ఇక అరెస్టులు చేస్తాండ్రు. అయితే ఇవాళ కూడా కొంతమంది లీడర్లను అరెస్ట్ చేసిండ్రట. మరి వాళ్ళు ఎవరు, ఎందుకు అరెస్ట్ చేసిండ్రు, ఆ ముచ్చట ఏందో పూరా గార్చుకుందాం పాండ్రి. రేవంత్ రెడ్డి అయిన ఒక బ్రోతలైన చక్రధర్ గౌడ్తోని కంప్లైంట్ ఇప్పిస్తే హరీష్ రావు గారి మీద మీరు కేసు బుక్ చేస్తారు. ఏవీ సంబంధం లేకుండా నేను ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా, ప్రజలు నాకు ఓటేసి గెలిపించిన శాసనసభ్యునిగా నేను వచ్చి వాళ్ళ కంప్లైంట్ ఇస్తా ఉన్నా. ఖచ్చితంగా మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేయాల్సిందే. ఇలా మీరు బుక్ చేయకపోతే మాత్రం ఊకునే ప్రసక్తే లేదు. రైట్, సార్ చెప్పినట్టే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఎంబటే కేసు కట్టిండ్లు పోలీసులు. అగో గట్టుంటది మా ఎమ్మెల్యే పవర్ అని అప్పుడే మురిచేరు. ఇంట్లోనే ఉన్నది అసలు ముచ్చట. కేసు అయింది కౌశిక్ రెడ్డి కేసు పెట్టిన వాళ్ళ మీద కాదు, కౌశిక్ రెడ్డి మీదనే కేసు అయింది అన్నట్టు. నెయ్యబోయి మెడకు పెట్టుకున్నట్టే గిదే కావచ్చులా. అయితే అసలు ముచ్చట ఏంటంటే కౌశిక్ రెడ్డి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కు పోయిండు. ఏసీపీకి ఫోన్ చేసి చెప్పినట ముందుగాలనే. కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్కు ఎంటర్ అవుతాన యాళ్ళ 5 నిమిషాల ముందే ఏసీపీ బయటికి పోయిందట. పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టే ముందు సిఐ కూడా బయటికి పోతా అంటే గిట్లా అడ్డుకొని లోపలికి తీసుకొచ్చి ఇగో గిట్లా ధమ్కి ఇచ్చిండు ఎమ్మెల్యే సారు. నువ్వు లేకపోతే కన్ను ఉన్నావు, నువ్వు లేకపోతే కాదు నేనున్నాను, నేనున్నాను, నేను వచ్చాను పోడేది రూల్ చూపించాలా. అటెంకా మా ఫోన్ ట్యాప్ చేస్తానులని ఇంటెలిజెన్స్ చీఫ్ శివాధర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ ఇచ్చిండు. ఇక ఎంబటే దీని మీద ఎఫ్ఐఆర్ కట్టాలని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇచ్చి బయటకు వచ్చిండు కౌశిక్ రెడ్డి. అయితే ఇవాళ పొద్దుగాల కౌశిక్ రెడ్డి ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. ఊకుంటారా మరి? పోలీస్ స్టేషన్కే పోయి పోలీసు వాళ్ళకు ధమ్కీలు ఇస్తే పోలీస్ పవర్ చూపెట్టేందుకు ఇంటికి వస్తే బెడ్రూమ్లు ఉన్నాడని బెడ్రూమ్ కు కూడా పోయిండ్రు పోలీసు వాళ్ళు. ఇక సరిగ్గా గదే సమయంలో హరీష్ అన్న ఎంటర్ అయ్యి ఏమన్నా ఉంటే నోటీసులు ఇవ్వాలి కానీ పోలీసు వాళ్ళకి ఇట్లా బెడ్రూమ్లకు వస్తారా అంటే హరీష్ అన్నను కూడా పోలీసు వాళ్ళు లేపి జీబులో కూర్చోబెట్టి జీబును చక్కగా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తోలుకపోయినరు. అగో మా వాళ్ళను గట్లెట్లా అరెస్ట్ చేస్తారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ లీడర్ రాకేష్ రెడ్డి కూడా కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తాన్లు. పనిలే పని వీళ్ళిద్దరిని కూడా అల్లుకగా లేపి జీపులేసిండ్రు పోలీసు వాళ్ళు. ఎవరైతే చట్టం తన పని తను చేస్తుంది, కాలం ఎవ్వలని విడిచిపెట్టదు అన్నట్టు. అప్పుడు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు సేమ్ సీన్ రిపీట్. ఇంతకంటే ఎక్కువ తమాషా చేయకంటున్నాను. ఇంతకంటే ఎక్కువ కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను. మీకోసం వైరల్ వీడియోలు పట్టుకొచ్చిన చూసేయండి. పోలీసులు అనగానే రోడ్డు పక్కన చిన్న చిన్న దుకాణాలు పెట్టుకునేటోళ్లను నిర్దాక్షిణంగా దుకాణాలు ఉడవికి వాళ్ళ బతుకులు బజారుపాలు చేస్తారనే పేరుంటది. అయితే రోడ్డు పక్కన దుకాణాల విషయంలో కానీ నేరస్తుల విషయంలో కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కాబట్టి చేస్తారు. అంతేగాని ప్రజల మీద ప్రత్యేకమైన కోపం వాళ్ళకి ఎందుకుంటా చెప్పుండ్రి. చాలా సందర్భాలలో హోంగార్డు నుంచి డీజీపీ దాకా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేసి మేము కూడా మనుషులమే, మాకు కూడా మానవత్వం ఉంటుందని చాలా సందర్భాలలో నిరూపితమైంది. ఇక గసంటి ముచ్చటే గిదన్నట్టు. ఇగో ఈ పోలీస్ సార్ను చూస్తాను రా, ఇగో డ్యూటీకి ముఖాన్ని వస్తే రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకున్నట్టయినే ఆయనకు సంబంధించిన వస్తువులను చిందర వందర పెట్టుకొని కూర్చుండే వరకల్లా ఇక ఆయనను చూసి ఆయనతో కాసేపు మాట్లాడి సారే స్వయంగా ప్లైవుడ్ షాప్లోకి పోయి అగో కొలత తీసుకొని ప్లైవుడ్తోని చిన్నగా టేబుల్ తీసుకొని వచ్చి అగో అక్కడ చెప్పుల దవాఖానాన్ని బోర్డు పెట్టి ఆ పెద్ద మనిషిని దాని మీద కూర్చుండే పెట్టే వరకల్లా ఆ పెద్ద మనిషి ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి. ఊళ్ళ
ఇక ఈ ముచ్చట ఎక్కడ జరిగిందో ఏమో తెలియదు కానీ సోషల్ మీడియాలో వైరల్ అయి బగ్గ గిర్ర తిరిగే వరకల్లా ఇవాళ మన బరాబర్ ముచ్చట్లకు పట్టుకొచ్చినాం. ఈ సార్ చేసిన గొప్ప పనికి నెటిజన్లు కూడా మస్తు కామెంట్లు పెట్టుకుంటా సార్నైతే తారీఫ్ చేస్తాను. ఇంటింటికి మట్టిపోయే అన్నట్టు కలతలు లేని కలహాలు లేని కుటుంబాలుంటాయా భూమి మీద? పెండ్ల మొగలకు లొల్లి రాకుంటుంటుందా? ఆలు మొగలకేమన్నా చిన్న చితుకో మాట అత్తే వాళ్ళ ఇంట్లో పెద్ద మనుషులు వాళ్ళని ఉంటే వాళ్ళ దగ్గర కూర్చుండే పెట్టుకొని చెప్పుకుంటే వాళ్ళు తీరుతారు. కానీ ఇక ప్రతి దానికి ఆత్మహత్య చేసుకోవాలి చచ్చిపోవాలనుకుంటే భూమి మీద ఎవరన్నా మిగులుతారా? అయితే గట్లనే నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో జగదీష్ అనే అన్నకు వాళ్ళ పెళ్ళానికి పడిరాక ఆయన మోటార్ సైకిల్ బైక్ వేసుకుని ఏకంగా రైలు పట్టాల నడిమిట్లకెళ్లి బగ్గ రువ్వడి మీద తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్ కి ఎదురుగా పోతాడట. ఇక రైలు నడిపేటోళ్ళు చూసి అరెగీనెవలో బండి వేసుకొని రైలు పట్టాలకెళ్ళి మా రైలుకి ఎదురుగా వస్తాడు చచ్చిపోయేందుకు అచ్చరాట్టున్నాడు అనుకుని బండి నాపే వరకల్లా అక్కడున్న చుట్టుపక్కల గ్రామాలోళ్ళు ఆ రైలు బండిలో ప్రయాణం చేసేటోళ్ళు గంతగానం ఏం కట్టమొచ్చిందా ఏమో మోటార్ సైకిల్ వేసుకుని వచ్చి ఏకంగా రైలుకే పోతానో ఎదురుగా పడి చచ్చిపోతానని ఇదేం పద్ధతి అని చెప్పి ఆయనను పక్కకు గుంజేసి పోలీసు వాళ్లకు సమాచారం ఇచ్చిండ్రట. ఇక రైల్వే శాఖ పోలీసు వాళ్ళు వచ్చి ఆ జగదీష్ అన్నను పట్టుకొని ఏందా నువ్వు రైలుకి ఎదురుగా పోయి చచ్చిపోతానని పోయినావు గంతగానం కట్టం ఏమొచ్చింది నీకంటే నా పెళ్ళానికి నాకు సరిగ్గా పోసుకుతలేదు అందుకే జీవితం మీద విరక్తి ఎంది చచ్చిపోదామని రైలు కట్టం పోయినా అని ఎవరికల్లా ఇది కరెక్ట్ పద్ధతి కాదు నువ్వు రైలును అడ్డగించుడని చెప్పి ఆయన మీద కేసు బుక్ చేసిండ్రట రైల్వే శాఖ పోలీసు వాళ్ళు. ఆత్మహత్య చేసుకున్నాడు కూడా నేరం కిందికి వస్తామన్న సంగతికి అన్నకు తెలియకుండకపోవచ్చునులా. ఇవి ఇయాల్టి ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు సత్తా. రేపు మళ్ళొత్తా.